మాట్లాడండి సార్. ఇది మీరు 2014లో కూటమికి సపోర్ట్ చేయమన్నారు, మేము చేసాం. అది వదిలేసి సార్ పొలిటికల్ కూడా వద్దంటే ఆయన ఉన్నది పాలిటిక్స్ లోనే. ప్రశ్నని తట్టుకుంటలేవు అంటే ఇక నీదేం పాలన అన్నట్టు. పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్. ఇతనేమైనా ముఖ్యమంత్రి బంట్రోతే కదా, ఇతను పరిపాలన ఎక్కడ చేస్తున్నాడు? ఎందుకు దళితుల ఊచకోత జరిగితే కూడా పవన్ కళ్యాణ్ నిమ్మకు నీరెత్తనట్టు ఉండుకుంటనే ఎవరితను? వాట్సాప్ యూనివర్సిటీ స్టూడెంటా లేక బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తనా? దళిత బిడ్డలు తీవ్రమైనటువంటి స్కూల్లో చదువుకుంటున్న బిడ్డలు తీవ్రమైనటువంటి వివక్షతని ఎదుర్కొంటే కనీసం పట్టించుకోకుండా చర్యలు తీసుకోకుండా పవన్ కళ్యాణ్ పూటకొక్క వేషం మారుస్తాడు అంటే అందులో ఎవ్వరికీ అభ్యంతరం లేదు సార్. హాయ్ హలో, వెల్కమ్ టు G8 న్యూస్. పవన్ కళ్యాణ్కి కంగ్రాచులేషన్స్ చెప్పాలనే వచ్చిన నేను ఈ వీడియోలో. అయితే ఆయనకి కంగ్రాచులేషన్స్ చెప్పే కంటే ముందు కొన్ని విషయాలు కూడా మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ పాలన ఎట్లా ఉంది అని చెప్పేసి నేను రీసెంట్గా నా ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టిన. ఆ పోస్ట్కి చాలా మంది కామెంట్ చేసిర్రు. అయితే అందులో ఒక వ్యక్తి నన్ను తిట్టిండు అనమాట. ఏం తిట్టిండు? చిన్నగా చురుకు పెట్టిండు అంతే. ఏమన్నాడు అంటే, ఇతనేమైనా ముఖ్యమంత్రి బంట్రోతే కదా, ఇతను పరిపాలన ఎక్కడ చేస్తున్నాడు? బీజేపీకి ప్యాకేజీ క్యాంపెయిన్ తప్ప నీకు వచ్చనే తప్పమ్మా అని అన్నాడు. ఓ అవునా అనుకున్నా, కానీ వేరే కామెంట్లనన్నా చదవాలి కదా ఈ సందర్భంగా. ఎట్లయినా నేను అడిగిన తప్పో రైటో పవన్ కళ్యాణ్ ఎట్లా పాలిస్తున్నాడు, ఆయన వచ్చినాక ఏం మార్పులు జరిగినాయి అని చెప్పేసి అడిగిన కదా. సరే, అడిగినందుకన్నా జనాలు చాలా మంది ఆన్సర్స్ చెప్పిర్రు. ఆ ఆన్సర్స్ మంచో చెడో చదివి మీకు కూడా వినిపిద్దామని ఇట్లా వచ్చిన. దీని గురించి చెప్తా కానీ ఇంతకీ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియో చూసి ఈ వీడియో కింద కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత మీ నియోజకవర్గంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఏమైనా మెరుగైనయా? ఎందుకు దళితుల ఊచకోత జరిగితే కూడా పవన్ కళ్యాణ్ నిమ్మకు నీరెత్తనట్టు ఉండుకుంటనే ఇంకో వైపు నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఆయన ఆ ఎక్స్పర్ట్ ఈ ఎక్స్పర్ట్ అని చెప్పేసి బిరుదులు, ఆ తర్వాత పురస్కారాలు, డాన్ అని అవార్డులు ఇవన్నీ తీసుకుంటున్నాడు కదా. సో ఇవన్నీ చేస్తున్నాడు. మరి నిజానికి పవన్ కళ్యాణ్ పనితనం ఎట్లా ఉందనేది చెప్పడానికి అసలైన అర్హులు, పవన్ కళ్యాణ్ పాలనకు అసలైన స్టేక్ హోల్డర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రజల కంటే కూడా ముందు ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలే. కాబట్టి వాళ్ళు కామెంట్ చేయండి. సరే, ఇంకా కామెంట్ సెక్షన్లోకి వస్తే చాలా మంది ఏమన్నారంటే, ఈయన ఏమైనా ముఖ్యమంత్రి పరిపాలించడానికి అని అన్నారు. సరే, కానీ ఆయన ఏదో పొడుస్తా మార్పు చేస్తా, నేను రాజకీయాల్లోకి వచ్చినాక మీ జీవితాలు మారుతాయి అది ఇది అని చెప్పిండు. కాబట్టి ఖచ్చితంగా నేను అడగాలనుకున్నా, ఒపీనియన్ తీసుకోవాలనుకున్నా ప్రజలు ఎట్లా ఆలోచిస్తున్నారు పవన్ కళ్యాణ్ గురించి అని. సో ఆయన ఏం చెప్పిండంటే, అంటే ఆయన విషయంలో జనాలు ఏం కామెంట్స్ చేసిరో అనేది చదువుతా. ఒక వ్యక్తి ఏమన్నాడంటే, ఎవరితను? వాట్సాప్ యూనివర్సిటీ స్టూడెంటా లేక బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తనా? ఓ మైక్ దొరికితే చాలు ఊగిపోయేవాడేనా? లేదంటే ఆస్కార్ అవార్డు కోసం ట్రై చేస్తున్నాడా? ఇతని యాక్టింగ్కి భాస్కర్ అవార్డు కూడా రాదు ఈసారి, బ్రహ్మి ఆల్రెడీ నామినేట్ అయింది కదా అని ఒకరు చెప్పిర్రు. ఇక చాలా మంది చాలా రకాలుగా చెప్పిర్రు. అందులో ఒకరు నీటి బుడగలాగుంది ఆయన పాలన, ఆయన వచ్చిన తర్వాత పరిస్థితులు అని అన్నారు. ఇంకా చాలా మంది ఏమన్నారంటే, కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుంది అని అన్నారు. ఇంకొకరు అయితే నాకే రిటర్న్ క్వశ్చన్ అడిగిండ్రు, ఏంటి ముందు ఆయన ఏం చేసిండో చెప్పుడు, ఆ తర్వాత మేము చెప్తాము. ఆయన ఏం చేసిండో చెప్పిన తర్వాత అడుగు, ఎట్లుందో మేము చెప్తాము అన్నారు. ఏం చెప్పాలి అంటే, ఒక నియోజకవర్గంలో దళిత బిడ్డలు తీవ్రమైనటువంటి స్కూల్లో చదువుకుంటున్న బిడ్డలు తీవ్రమైనటువంటి వివక్షతని ఎదుర్కొంటే కనీసం పట్టించుకోకుండా చర్యలు తీసుకోకుండా దాని గురించి మాట్లాడకుండా ఉన్నాడు అని చెప్పాలా? లేకపోతే వీళ్ళ ఏలుబడిలో చాలా మంది దళితులకు వివక్షత జరిగింది, చాలా మంది దళితులు ఊచకోతకు గురయ్యిండ్రు అని చెప్పేసి చెప్పాలా? లేకపోతే ఈయన వచ్చి నిమిషానికి ఒక సిద్ధాంతాన్ని మార్చి అసలు సిద్ధాంతమే లేని పార్టీలో ఉండి ప్రజలను తీవ్రమైనటువంటి భావోద్వేగానికి గురి చేస్తూ యువత అందరినీ కూడా తప్పుదారి పట్టిస్తున్నాడు అని చెప్పాలా? ఏం చెప్పాలి? నాకే చాలా సిగ్గుగా ఉంది కదా. ఆయన ఏం చేసిండో చెప్పాలంటే,
ఈ మధ్య ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమకారుడు శ్రీకాంత్ ఓయు ఏమన్నాడంటే చెగువేరా నుంచి మొదలై చేతబడి కాడ ఆగింది పవన్ కళ్యాణ్ రాజకీయాలనంటే ఏమోలే ఏదో బాగుంది ప్రాస అని చెప్పేసి వాడుతున్నాడు. అండ్ ఆయన సిద్ధాంతం కూడా చెగువేరా నుంచి ఇప్పుడు సనాతనానికి వచ్చిండు కదా అందుకు వాడుతున్నాడు అనుకున్నా. కాదు కాదు, ఇగో ఈరోజు నిన్న వస్తున్నటువంటి వార్తలు చాలా మంది పోస్టులు చూస్తే అర్థమైంది. దాని గురించి చేతబడుల గురించి ఈ మొత్తం వీడియోలో స్పెషల్గా మాట్లాడుకోవాల్సిన టాపిక్ అది మాట్లాడదాం. దానికి వచ్చే కంటే ముందు పవన్ కళ్యాణ్ పూటకొక్క వేషం మారుస్తాడు అంటే అందులో ఎవరికి అభ్యంతరం లేదు సార్, నిజంగా ఎవరికి అభ్యంతరం లేదు. పవన్ కళ్యాణ్ ఏ హెయిర్ కట్ చేసుకున్నా ఏ డ్రెస్ వేసుకున్నా ఎవరికి అభ్యంతరం ఉండదు. ఎందుకంటే అదైనా వ్యక్తిగత జీవితం, ఆయన ఆహార్యం ఆయన ఇష్టం, ఎవరు అడగరు. కానీ నిరంతరము సనాతనం అని చెప్పేసి మతం పేరు చెప్పి రాజకీయాలు నడిపించుకుంటా ఒక వర్గపు ప్రజల మీద ద్వేషాన్ని పెంచి పోషిస్తూ ఇంకా మిగతా ప్రజలందరినీ యువత అందరినీ తప్పుదారి పట్టిస్తున్నటువంటి వ్యక్తి, సనాతనము హైందవ ధర్మము అని చెప్పేసి మాట్లాడేటటువంటి వ్యక్తి ఆయన వేసుకున్నటువంటి బట్టల్ని ఒకసారి పరికించి చూడాలి. ఎందుకు వేరే మతస్థులు లేదంటే ఎవరో తయారు చేసినటువంటి ఎవరో దేశానికి ఏదో దేశానికి చెందినటువంటి సాంస్కృతికంగా ఉన్నటువంటి బట్టలు నేను వేసుకుంటున్నాడు కదా. ప్రతిసారి పవన్ కళ్యాణ్ గురించి టాపిక్ వచ్చినప్పుడల్లా చాలా మంది ఏమంటారంటే ఆయన అభిమానులు, అభిమాన సంఘాలు, కూలీలు, జెండా కూలీలు ఏమంటారంటే పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్. సో యోగి ఆదిత్యనాథ్ లాగానే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చడానికి, హిందువుల బ్రతుకులను మార్చడానికి ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రిగా అయ్యిండు అని చెప్పేసి చాలా మంది పవన్ కళ్యాణ్ ను యోగి ఆదిత్యనాథ్ గా అభివర్ణిస్తారు. యోగి ఆదిత్యనాథ్ గురించి రాజకీయంగా మాట్లాడాల్సిన అంశాలు తర్వాత మాట్లాడదాం. కానీ ఆయన సనాతనం అని చెప్తాడు, ఆయన ఒక యోగిగా ఉన్నాను అని చెప్తాడు కాబట్టి, ఆయన అట్లా ఉన్నాడు కాబట్టి ఆయన వేసుకునేటటువంటి వస్త్రధారణలో ఆయన మాటలకు ఆయన ఆచరణకు పొంతన ఉన్నది. ఆయన ఏం చెప్పిండో, ఆయన ఒక సన్యాసిని అని చెప్పినప్పుడు అదే బట్టలు వేసుకుంటుండు. ఆయన కాషాయాన్ని వదిలిపెట్టట్లేదు, ఎప్పటి నుంచో వేసుకుంటున్నాడు, ఇప్పటి నుంచేం కాదు. కాబట్టి ఆయనతో ఈ విషయంలో విభేదాలు లేవు. మరి నువ్వెట్లుండాలి? నువ్వు కూడా అంతో ఇంతో నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటల మీద నిలబడాలి కదా. అది లేదు మన తాన. నిరంతరం మళ్ళీ ఇదే మనిషి ఏమంటాడంటే నేను కులాన్ని మతాన్ని ప్రాతిపదికన తీసుకొని రాజకీయాలు చేస్తలేను అంటాడు. కానీ కులమోళ్ళని, తన సొంత కులమోళ్ళని రెచ్చగొట్టి ఓట్లు దండుకున్నాడు. ఓటు బ్యాంకు కోసం కులాన్ని మతాన్ని అత్యంత దారుణంగా వాడేటటువంటి బీజేపీ తోటి టీడీపీ తోటి అయిన పొత్తులకు పోయిండు. సో ఈ కూటమి ఇట్ సెల్ఫ్ ఈజ్ అ కాస్ట్ అండ్ రిలీజియన్ బేస్డ్ పార్టీ కదా. మరి పవన్ కళ్యాణ్ ఏమో తను అన్నింటికీ అతీతం అన్నట్టుగా చెప్తాడు. ఏమో మరి ఈ మాటకు ఆయన చేతులకు పొంతనుండదు. అయితే ఒక వీడియోని నేను సోషల్ మీడియాలో అది చూసిన తర్వాత ఓయమ్మనే అనిపించింది. ఆ వీడియో ఏంటంటే జస్ట్ పవన్ కళ్యాణ్ పదవి వచ్చిన తర్వాత రాకముందు ఎట్లా మారిండు, ప్రజలకు జవాబుదారీగా ఉన్నాడా లేడా, ఎట్లా ఆయన తయారైండు అనే దానికి సాక్ష్యంగా ఒక వీడియో ఉంది. ఆ వీడియో ఈ రోజే ఇందాకనే తగిలింది, భలే అనిపించింది నాకు. అరే నిజం కదా అని చెప్పేసి ఈయన మీద చాలా ట్రోలింగ్ వీడియోస్ ఉన్నాయి. ఈయన చేసినటువంటి ఈ ప్లేట్ ఫిరాయింపు మీద చాలా బిఫోర్ ఆఫ్టర్ వీడియోలు చాలా ఉన్నాయి. ఆ కంటెంట్ మస్తు ఇచ్చిండి. ఎప్పుడు సోషల్ మీడియాలో కంటెంట్ ఇస్తాడు, ఎప్పుడు కూడా ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి పౌరులకు ఈయన కంటెంట్ ఇస్తూనే ఉంటాడు. ఈయన చేసేటవన్నట్లుంటాయి. ఇది బెటర్, ఇది ఎపిక్. అందులో సార్ ఇది మీరు 2014లో కూటమికి సపోర్ట్ చేయమన్నారు, మేము చేసాం. సో ఒక బహిరంగ సభలో ప్రజల్లోంచి ఒక వ్యక్తి లేచి అడుగుతాడు, సార్ ఇట్లా 2014 ఎన్నికలప్పుడు మీరు కూటమికి సపోర్ట్ చేయమని చెప్పారు, మేము చేసినాం అని చెప్పేసి ఆయన అప్పటి సమస్యని ఏదో అప్పుడు ఈయన ఇచ్చినటువంటి ఏదో మాటని ముందరికి తెద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నట్టు. అప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళా రంగు బయట పడుతుంది కదా, ఎన్ని మాటలు తప్పినాను, మరి వాటిలోంచి ఏమన్నా అడుగుతాడేమో, క్వశ్చన్ చేస్తాడేమో అని చెప్పేసి ఆయనకు మైక్ ఆఫ్ చేసిండు. మైక్ లిటరల్లీ 2014లో ఆఫ్ చేసేస్తారా? మేము చేసాం.
ఆఫ్ చేపించేశాడు మైక్. అంటే ప్రజలతో ఇంటరాక్ట్ అవుతానని చెప్పేసి బహిరంగ సభకు వచ్చి ఆ ప్రజలు మాట్లాడుతుంటే వాళ్ళ మైక్ ని ఆఫ్ చేసేస్తాడా? పొలిటికల్ కూడా వద్దంటే ఆయన ఉన్నది పాలిటిక్స్ లోనే. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మీరు పొలిటికల్ గా ఒక ఐకాన్ మీరు ఇప్పుడు కదా. మీరు పాలిటిక్స్ లోనే ఉన్నారు, పాలిటిక్సే మీతో మాట్లాడాలి. ఇప్పుడు ఎంత మాత్రము కూడా మహా అంటే మీ అభిమానులకు మీరు ఒక సినీ స్టార్ ఏమో కానీ ప్రజానీకానికి మాత్రం మీరు ఒక పొలిటీషియన్. మీరు ఒక నాయకుడు అన్నప్పుడు, రాజకీయ నాయకుడు అన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలకు మీతోటి రాజకీయమే అవసరం ఉంటది. రాజకీయాల గురించే మాట్లాడతారు. మీరు అంతకు ముందు చేసినటువంటి హామీలను ఖచ్చితంగా ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తారు. ప్రశ్నని తట్టుకుంటలేవు అంటే ఇక నీదేం పాలన అన్నట్టు. మాట మీద నిలబడను అనేటటువంటి క్లారిటీ నీకు ఉన్నప్పుడు రాజకీయాలకు రాకుండా ఉండాల్సింది. ప్రజలు ఊరుకోరు కదా, ఎందుకంటే వాళ్ళు ఓట్లు గుద్ది మరి నిన్ను గెలిపించి పీఠం ఎక్కించినప్పుడు నువ్వు వాళ్ళనే పట్టించుకోను, మాట మారుస్తా అంటే తప్పు కదా. వాళ్ళ అన్నలాగానే ఒకప్పుడు వాళ్ళ అన్న కూడా అట్లనే చేసి ఫ్లాష్ బ్యాక్ చూద్దాం. నిన్ను అడుగుతారని భయం నీకు, నీ లోపాలని బయటికి తీస్తారని భయం జగన్ నీకు. సో జగన్ ఒకప్పుడు అట్లా అన్నాడు. సరే, ఇప్పుడు జగన్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. జగన్ పాలనలో ఉన్నటువంటి అవినీతి, జగన్ పాలనలో ఉన్నటువంటి అరాచకాలు, దళితుల మీద ఊచకొత్తి ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ మాట్లాడదాం. ఆయన ఎవరైతే మన పవర్ లో ఉంటారో వాళ్ళు ప్రజలకి ప్రస్తుతం జవాబుదారీగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని నేను క్వశ్చన్ చేస్తున్నా. సో ఒకప్పుడు ఏమన్నారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో మీరు ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వరు, ప్రజల ముందుకు వెళ్తే మీకు క్వశ్చన్ చేస్తారు ప్రజలు, మీరు ఇచ్చిన హామీలు ఆ మోసపూరితమైన ఏదేదో మాట్లాడిండు. ఆ ధైర్యం లేదు అన్నాడు. మరి ఈ రోజు ఈయనకి లేదు కదా ధైర్యం. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే, పదవి అంటే అంతేనా? ఎవరెక్కినా పదవిలోకి వాళ్ళందరినీ ఇట్లనే మారుస్తుందా? కాదు కదా. సరే, రొటీన్ గా ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ లో రాజకీయ నాయకులు అందరూ ఇట్లనే ఉన్నారా? పదవికి ముందు ఒక మాట చెప్తారు, వాళ్ళని గెలిపించుకున్నాక ఇంకో మాట చెప్తారు, మాట మారుస్తారు, ప్రజలకి మాత్రం టోపీ పెడతారు. సో అంతో ఇంతో మార్పు చేస్తాడేమో మన పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పవన్ కళ్యాణ్ కు పట్టం కట్టిర్రు. కానీ ఏమైంది? చంద్రబాబు నాయుడు చేతిలో పావుగా మారిండు అని చాలా మంది అంటున్నారు. మోదీ హైకమాండ్ అక్కడి నుంచి ఏం స్క్రిప్ట్ పంపిస్తే ఆ వేషం కడతాడు. సో పవన్ కళ్యాణ్ ఇంకా సినిమాలలోనే ఉన్నాడు, సినిమాల్లో ఉన్నాను అనుకునే బ్రతుకుతున్నాడు, రాజకీయాలలో కూడా నటిస్తున్నాడు, రాజకీయాలలో కూడా పాత్రలు పోషిస్తున్నాడు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది ఆయననే సమీక్ష చేసుకోవాలి. స్వీయ సమీక్షనే కదా తర్వాత మార్పులను తీసుకొస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్కి ఇవన్నీ చెప్దాం అనుకున్నా. సరే, ఇక విషయంలోకి వస్తే కంగ్రాచులేషన్స్ చెప్తా అన్న, చెప్పకపోతే అభిమానులు ఊరుకోరు కదా. సో టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అని చెప్పేసి గోల్డెన్ డ్రాగన్ సంస్థ టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే బిరుదును పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. సరే, పవన్ కళ్యాణ్ గత 30 సంవత్సరాలుగా ఆయన మార్షల్ ఆర్ట్స్ లో ఉన్నాడు. యంగ్ గా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన కరాటే అని అదని ఇదని చాలా రకాలుగా మార్షల్ ఆర్ట్స్ లో ఆరితేరిండు, ట్రైన్డ్ గా ఉన్నాడు. అదే ఆయన సినిమాలలో హెల్ప్ కూడా చేసింది అని చెప్పేసి చాలా మందికి తెలుసు కూడా. అఫ్ కోర్స్ అందులో నేను ఏమనట్లేదు, ఆయనకు ఉన్నటువంటి స్కిల్స్ లో, ఆర్ట్ ఫామ్ స్కిల్స్ లో నేను ఏమి జోక్యం చేసుకోవట్లేదు, వాటిని నేను జోక్ చేయట్లేదు. బట్ ఆయనకి ఈ టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే ఒక బిరుదు వచ్చింది. అంతేకాకుండా జపాన్ కి సంబంధించిన సాగోబుడో కండ్రికై అనేటటువంటి సంస్థ, అది ఏదైతే జపాన్ సాంప్రదాయ మార్షల్ ఆర్ట్స్ ని నేర్పిస్తుందో ఆ సంస్థ 5th డాన్ గా పురస్కారం కూడా ఇచ్చింది పవన్ కళ్యాణ్ కి. ఆ విషయంలో కూడా చాలా 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 కంగ్రాట్స్. అయితే ఈ పురస్కారాన్ని ఎవరు ప్రదానం చేసారు అన్నదే ఇక్కడ చర్చనీయాంశం అయింది. ఏ గూటి పక్షులు ఆ గుటికే చేరుతాయి అనేటటువంటి మాట కనుక మీకు గుర్తుంటే అది ఇక్కడ వర్తిస్తుంది అన్నట్టు. ఇంతకనకి ఎవరు అవార్డు ఇచ్చిర్రు అంటే 40 సంవత్సరాలుగా ఎంతో మందికి ప్రపంచవ్యాప్తంగా కూడా కరాటే నేర్పిస్తూ ఈ సాంప్రదాయక కరసాము విద్య ఏదైతే ఉందో అవి నేర్పిస్తూ ఎంతో మందిని పైకి తీసుకొచ్చినటువంటి ప్రొఫెసర్ సయ్యద్ సిద్దికీ అనేటటువంటి వ్యక్తి చేతుల మీదుగా పవన్ కళ్యాణ్ ఇవన్నీ అందుకున్నాడు. బాగుంది. అయితే ఈ సోకాల్డ్ డాక్టర్ సిద్దికీ ఎవరైతే ఉన్నారో ఆయన బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెక్ చేస్తే ఆయనకి చాలా కళల్లో నైపుణ్యం ఉంది, చాలా కళల్లో ఆయనకు నైపుణ్యం ఉంది, అది ప్రశంసించదగ్గదే. అయితే ఎన్నో కళలతో పాటు ఆయన లిస్టులో, ఆయన ప్రొఫైల్లో ఉన్నది ఏంటంటే చేతబడిలో కూడా ఆయనకి నైపుణ్యం ఉంది. చేతబడికి విరుగుడిస్తాడు ఆయన. సో చూడండి, ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరుతారని నేను ఇందుకే అన్నాను అనమాట.
సో ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ ఎవరైతే ఉన్నారో యాక్టివిస్ట్ శ్రీకాంత్ బోయు ఆయన అన్నారు కదా, పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తా, చేగువేరా నుంచి చేతబడుల వరకు సాగిందన్న ప్రస్థానం అని అన్నారు కదా, దానికి ఇది యాజ్ ఇట్ ఈజ్ అన్నట్టు. చేగువేరా దగ్గర మొదలైంది, ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఏడికొచ్చిండు, పోయి చుట్టూ తిరిగి ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతం అన్నాడు, ఆ ఊరు పోయిండు, ఆ బహిరంగ సభలో ఏదో మాట్లాడిండు, అంత మాట్లాడిండు, లాస్ట్కి చేతబడులకు విరుగుడిచ్చే గురువు దగ్గర ఆగిపోయింది ఆయన ప్రస్థానం. అంటే అక్కడ నిలబడ్డాడు. ఆయనకి వచ్చినటువంటి గౌరవమైనటువంటి అంటే ఆ గౌరవాలను నేనేం కించపరచట్లేదు, ఈ డాక్టర్ సిద్దికీని కూడా నేనేం కించపరచట్లేదు, కానీ ఇది కోఇన్సిడెన్సా మరేంటి అనేది ఆయన ఒకసారి చెప్తే బాగుంటది. ఎందుకంటే మాట్లాడుకోవడానికి కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది కదా, రైట్? సో కంగ్రాచులేషన్స్ పవన్ కళ్యాణ్. అయితే మిమ్మల్ని ఏదైతే కారణంతో మీరు ఏదో మార్పు చేస్తారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని గెలిపించిరో ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ కొన్ని రోజుల పాటు, ఇంకా మీ పదవీ కాలం మిగిలిన ఈ కొన్ని రోజుల పాటు, ఈ కొన్ని సంవత్సరాల పాటు అయినా కనీసం మీరు ప్రజలకి ఏదైతే ప్రామిస్ చేసిరో దాని మీద వర్కౌట్ చేయండి. ఈ అవార్డు వచ్చినందుకు నిజంగానే మీకు ఒకవేళ మీరు డిజర్వ్ అయితే అది వచ్చింది అయితే కనుక ఖచ్చితంగా అందరూ కూడా ఈ విషయంలో ప్రశంసించాల్సింది. భారతదేశంలోనే మొదటి వ్యక్తి మీరే కాబట్టి. కానీ మీరు చేసినటువంటి ప్రామిస్లు, మీరు ఇచ్చినటువంటి హామీలు, ప్రజలకి మీరు ఇచ్చినటువంటి భరోసా ఏదైతే ఉందో అది ఇప్పుడు మీరు ఇచ్చినట్టుగా లేదు అని ప్రజలే చెప్తున్నారు. చాలా మంది ప్రజలు మీ నియోజకవర్గంలో కూడా చాలా మంది ప్రజలు మీ మీద చాలా వ్యతిరేకమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. ఇప్పుడు ఎందుకు? ఎన్నో దాడులు జరిగినాయి, ఎంతో దారుణంగా ప్రజలు సఫర్ అయ్యిండ్రు. సో వాళ్ళకి మౌలిక సదుపాయాలు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉపాధి హామీ పథకం కింద చాలా మందికి 6 నెలల నుంచి రూపాయి లేదు. సో ఇట్లా ఎన్నో సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. మీరు ముఖ్యమంత్రి కాకపోవచ్చు, కానీ మీ మీద ప్రజలకు అపారమైనటువంటి నమ్మకాన్ని మీరు కలగజేసి మరీ కూటమి ప్రభుత్వానికి మీరు సహకారం అందించాలని మీరే నోరు తెరిచి ప్రజలను అడిగిట్రు. అదంతా ప్రజలందరికీ గుర్తుంది. మీరు మర్చిపోయి ఉండొచ్చు, ప్రజలు ఎప్పుడు మర్చిపోరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ కూడా మర్చిపోకుండా ఇప్పుడు మీరు సెటరైట్ అవ్వాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు అనేది నేను మళ్ళీ ఒకసారి ప్రజల నుంచి వకాలత పుచ్చుకొని మీకు చెప్తున్నా. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అగైన్.